సర్వశక్తి దైవమది దేనిని విడువక ఉన్నదది చెబితే మాత్రం నమ్మొద్దు నీ యోచనతో గ్రహించు శక్తితో తనువును నడుపునది జీవుల జీవిత జ్ఞానమది పండిత పామర కర్మఫలం పొందే కష్ట సుఖమతడే ఆయన నడతే అణుశక్తి అణువుల కలయిక అది నీవు తనలో నీవు నీలోనతడు ఇరువురిలోన అంతరమేది అతనిని మరచిన అల్పుడవు అతనిని ఎరిగిన మహాత్ముడవు అతడే నీవని ఎరిగినచో పూర్ణము జ్ఞానము ముక్తియదే అతడే నీవని ఎరిగినచో పూర్ణము జ్ఞానము ముక్తియదే ముక్తియదే భ్రూమధ్యాన్ని మృదువుగా స్పృశించి నా ప్రాణాన్ని ఎరిగించి సంచిత కర్మల తప్పించి సహజ స్థితి నెరుగ తురీయమిచ్చి జీవధాతు కేంద్రమిరిగి తపస్సుతో పాపకర్మల పోగొట్టు తురీయాతీతమిచ్చి యుక్తాయుక్త విచక్షణ తక్షణమే అమలుపరచే పంచేంద్రియముల నిగ్రహింప శాస్త్రము నేర్పి దేహంలో ప్రాణాన్ని ప్రాణంలో సత్యాన్ని జ్ఞానంతో ఎరుకపరచి సక్రమమైన నడతతో లోకంలో స్నేహాన్ని పెంపొందించే ప్రేమ మార్గాన్ని విశదపరచి క్రమపరచిన కాయకల్పము సరిదిద్దిన కర్మయోగము సులభతర వ్యాయామముల నేర్పించి ఆలోచనలు ఆరోగ్యము తీర్చిదిద్ది అభివృద్ధి చేసిన గురువే వర్ధిల్లు అభివృద్ధి చేసిన గురువే వర్ధిల్లు గురువే వర్ధిల్లు
ఇతరుల పనిలో కానీ జీవితంలో కానీ అడ్డుపడి మనిషి తన గొప్పతనాన్ని అహంభావాన్ని పెంచుకోరాదు. ఇతరుల పనిలో కానీ జీవితంలో కానీ అడ్డుపడి మనిషి తన గొప్పతనాన్ని అహంభావాన్ని పెంచుకోరాదు. పేదరికంలో జీవించే వారికి మానసికంగా గొప్ప సంకల్ప బలం ఉంటుంది. పేదరికంలో జీవించే వారికి మానసికంగా గొప్ప సంకల్ప బలం ఉంటుంది. పరుల మనసులకు కష్టం కలిగిస్తూ జీవించే వారికి శాంతి ఉండదు. ఎదుటి వాళ్ళ సంతోషంలో మనం కూడా పాలు పంచుకొందాం. ఈ నిర్ణయంతో మనం సరికొత్త జీవితాన్ని గడుపుదాం. మనం సరికొత్త జీవితాన్ని గడుపుదాం. హృదయంలో వినయ విధేయతలుంటే జ్ఞానధనం తనంతట అదే పెరిగి తీరుతుంది. హృదయంలో వినయ విధేయతలుంటే జ్ఞానధనం తనంతట అదే పెరిగి తీరుతుంది. కోరికలు కోపాలు అసూయ ఈర్ష్యాద్వేషాలు మాని ప్రేమ దయ కరుణ అలవరచుకోవాలి. కోరికలు కోపాలు అసూయ ఈర్ష్యాద్వేషాలు మాని ప్రేమ దయ కరుణ అలవరచుకోవాలి. సుజ్ఞానపు మార్గంలో మనిషి మసలుకున్నప్పుడు దైవ సన్నిధికి దారి తనంతటా అదే ఏర్పడుతుంది. శక్తికి మించిన భారం పెంచుకోక మంచి ఆలోచనలు మాటలు పనులతో మనిషి గొప్ప శక్తియుక్తుడై ముందుకు సాగాలి. మనిషి గొప్ప శక్తియుక్తుడై ముందుకు సాగాలి. ఎత్తు నుండి వచ్చే నీరు పల్లానికి పరుగెడుతుంది. పైకి విసిరే వస్తువులు భూమి మీద పడతాయి. ఎత్తు నుండి వచ్చే నీరు పల్లానికి పరుగెడుతుంది. పైకి విసిరే వస్తువులు భూమి మీద పడతాయి.
భూమిలో పాతిన కర్రకు కాని చెట్టుకు కాని స్నేహంతో అల్లుకుపోయే తీగలు చుట్టుకుంటాయి. భూమిలో పాతిన కర్రకు కాని చెట్టుకు కాని స్నేహంతో అల్లుకుపోయే తీగలు చుట్టుకుంటాయి. అల్లరిగా యుక్త వయసులో తిరిగే ఆడమగ హృదయాలు పరస్పరం కలిసిపోయి ఒకటవ్వాలని ఆశిస్తాయి. ఒకదానితోనొకటి కలిసి పరిణామం చెందడం ప్రకృతి యొక్క సహజ గుణం. ప్రకృతి యొక్క సహజ గుణం. విద్యా వినయం జ్ఞానం ధనం పేరు ప్రఖ్యాతలు అన్నీ కలిసిన జీవితమే ఒక మహాసాగరం అవుతుంది. విద్యా వినయం జ్ఞానం ధనం పేరు ప్రఖ్యాతలు అన్నీ కలిసిన జీవితమే ఒక మహాసాగరం అవుతుంది. ప్రపంచంలో బాధ్యతలను తెలిసి మసలుకోవడమే గొప్ప జీవితం. కడుపు ఆకలితో పాటు జ్ఞాన ఆకలి కూడా పూర్తిగా పొందాలి. ప్రపంచంలో బాధ్యతలను తెలిసి మసలుకోవడమే గొప్ప జీవితం. కడుపు ఆకలితో పాటు జ్ఞాన ఆకలి కూడా పూర్తిగా పొందాలి. తప్పులు జరిగే సమయాలన్నీ ఒప్పులుగా సరిదిద్దుకొనడం, రక్షించడం, సంపాదించడం అనే మూడు గుణాల్ని బాధ్యతలుగా భావించి మసలుతూ మనుష్యులందరూ సంతోషంగా జీవించండి. సంతోషంగా జీవించండి. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఈ శరీరం అనుభవించేది చిన్న సంతోషం. ధ్యానం వల్ల ప్రాణాన్ని తెలుసుకొని పరిశోధించినప్పుడు మనం పొందిన ఈ జన్మ ఫలితం పెద్ద సంతోషమే. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఈ శరీరం అనుభవించేది చిన్న సంతోషం. ధ్యానం వల్ల ప్రాణాన్ని తెలుసుకొని పరిశోధించినప్పుడు మనం పొందిన ఈ జన్మ ఫలితం పెద్ద సంతోషమే.
చిన్న సంతోషం లేక పెద్ద సంతోషం లేదు అని కాదు. చిన్నది శరీరం, పెద్దది ప్రాణం, జీవం శివం అనేది నిజం. చిన్నది శరీరం, పెద్దది ప్రాణం, జీవం శివం అనేది నిజం. అనుబంధం లేకుండా జీవితం లేదు. పరిమితి తెలుసుకొని మానవ జీవితాన్ని సుదీర్ఘంగా తెలుసుకుందాం. నిప్పు కోసమే పుల్లలు కొంటాము, అవసరానికి తప్ప మనం నిప్పు జోలికి వెళ్ళం. అలాగే ఆడామగ ఆకర్షణ అనేది నిప్పులాంటిదే. పెళ్ళికి ముందు దగ్గర అయితే ఆ తప్పు నిప్పు అవుతుంది. తల్లిదండ్రుల కలయిక వల్ల కలిగిన పిల్లలు ప్రత్యేకంగా చుట్టాలు కారు. వయసు, మనసు, దేశాచార వ్యవహారాలు అంగీకరిస్తే ఆడామగా కలిసి జీవించడం తప్పు కాదు. ఆడామగా కలిసి జీవించడం తప్పు కాదు. ప్రకృతి సిద్ధంగా మనకు సంక్రమించిన సహజ లక్షణాలు, శీతోష్ణాలు, ఆకలి దప్పులు, ఎక్కువ తక్కువ స్థితిగతులు. ప్రకృతి సిద్ధంగా మనకు సంక్రమించిన సహజ లక్షణాలు, శీతోష్ణాలు, ఆకలి దప్పులు, ఎక్కువ తక్కువ స్థితిగతులు. అవసరాలలో ఉన్నవారిని అడ్డుకోక ఆదుకోవడమే స్వతంత్ర్యము. అవసరాలలో ఉన్నవారిని అడ్డుకోక ఆదుకోవడమే స్వతంత్ర్యము. ఒకరి స్వతంత్రత ఇంకొకరి స్వేచ్ఛను హరించకుండా అందరితోనూ మంచితనంతో కలసిమెలసి జీవించాలి. ఎదుటి వారితో ఆత్మీయంగా జీవించడమే వినయం, విద్యానీతి. జీవించడమే వినయం, విద్యానీతి. మౌనంలో నన్ను ఉంచి నా మనసును ఆకర్షించి అఖండ మండలాకార దివ్య రహస్యాలన్నీ. మౌనంలో నన్ను ఉంచి నా మనసును ఆకర్షించి అఖండ మండలాకార దివ్య రహస్యాలన్నీ. నా లోపలి జ్ఞానంతో మౌనంలో తెలియపరచి
నా బాధ్యత నెరిగించి మౌనంలో నీవిచ్చిన సలహాలను తప్పకుండా తలదాల్చి ప్రపంచ సేవను ఒప్పుకొన్నాను. నా లోపలి జ్ఞానంతో మౌనంలో తెలియపరచి నా బాధ్యత నెరిగించి మౌనంలో నీవిచ్చిన సలహాలను తప్పకుండా తలదాల్చి ప్రపంచ సేవను ఒప్పుకొన్నాను. మౌనంగా ఉన్న మనిషి మనసు లోపల పూర్ణత్వంగా దాగి ఉన్నదే గొప్ప జ్ఞానమని తెలుసుకొన్నాను. గొప్ప జ్ఞానమని తెలుసుకున్నాను. గొప్ప జ్ఞానమని తెలుసుకున్నాను. ఓర్వలేనితనం అశ్రద్ధ అమాయకత్వం కఠినమైన భాష ఈ నాలుగు అవసరం లేనివి. వీటన్నింటిని మార్చుకొని చాలా పరిశుద్ధంగా ఉండడాన్ని తెలుసుకున్నాను. ఓర్వలేనితనం అశ్రద్ధ అమాయకత్వం కఠినమైన భాష ఈ నాలుగు అవసరం లేనివి. వీటన్నింటిని మార్చుకొని చాలా పరిశుద్ధంగా ఉండడాన్ని తెలుసుకున్నాను. క్షణం కూడా మరువకుండా జ్ఞానం నుండి మారకుండా అనుభవం గల ఆలోచనలు మాటలు పనులతో మంచితనాన్ని చూస్తున్నా. వినయంతో జీవిస్తున్నా. పరోపకారం చేస్తున్నా. ప్రపంచంలోని ప్రజలందరినీ ఆత్మీయులుగా భావిస్తున్నా. నాలో జ్ఞానం బాగా పెరిగిపోతూ ఉంది. ఇవ్వడం తప్ప అడగడమన్నది నాలో లేదు. ఏదో కావాలని ఎదురు చూసేది అసలే లేదు. ఎదుగుదలతో మనిషిలో వచ్చే జ్ఞానమే శివం అని తెలుసుకున్నాను. మీరు కూడా ఈ మార్గాన్ని అనుసరించి తెలుసుకొని జీవితంలో గొప్ప సంతృప్తిని పొందండి. గొప్ప సంతృప్తిని పొందండి. ఆదియనడి జ్ఞానమే
తరంగములే కదలికలై ఆదియనెడి జ్ఞానమే సముద్రమై అందు జనించిన తరంగములే కదలికలై విభేదించిన తరంగములు విస్తరించిన వీడి వెళ్ళవు విభేదించిన తరంగములు విస్తరించిన వీడి వెళ్ళవు కడలిని తరంగములు భేదించే పలుకోటి అలలతో ప్రవహించే పరిపూర్ణమైన కడలి అంతమందు తారతమ్యం లేక అక్కున చేర్చుకొనగా నిలకడలేని చలనమంత గుర్తుండే జ్ఞానంతో పట్టబయలు బ్రహ్మం గాను దాని శక్తి ఆకాశం గాను దాని యొక్క తన్మార్పే పంచభూతాలుగాను ఇవన్నీ చేరే ఒక కూటమే ఈ ప్రపంచాన్ని నడిపే ఒక మహాశక్తి అదే బ్రహ్మమని తెలుసుకున్నాను అదే బ్రహ్మమని తెలుసుకున్నాను అదే బ్రహ్మమని తెలుసుకున్నాను అవసరం లేని వస్తువులను అవసరంగా చేసుకొని మనిషి అవసరాలు పెంచుకుంటూ కష్టాల పాలవుతున్నాడు అవసరం లేని వస్తువులను అవసరంగా చేసుకొని మనిషి అవసరాలు పెంచుకుంటూ కష్టాల పాలవుతున్నాడు అవసరానికి మించి ఎక్కువ సంపాదించి దాచడం వల్ల సమాజంలో అసమానత పేదరికం కరువు సంభవిస్తున్నాయి అవసరానికి మించి ఎక్కువ సంపాదించి దాచడం వల్ల సమాజంలో అసమానత పేదరికం కరువు సంభవిస్తున్నాయి అవసరాలు ఏవో అనవసరాలేవో మనిషి తాను ఖచ్చితంగా తెలుసుకొని మసలాలి అవసరమైన వస్తువులను దాచే తెలివిలేని వాళ్ళ పనులకు ముగింపు పెట్టాలి మనిషి తన జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి మనిషి తన జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి నిలకడైన
నిలకడైన బట్ట బయలు నందు కలదు ఆకర్షణ కదిలెడు దాని యందు గల ఒరిపిడి ఏ వికర్షణ నిలకడైన బట్ట బయలు నందు కలదు ఆకర్షణ కదిలెడు దాని యందు గల ఒరిపిడి ఏ వికర్షణ ఈ రెండు కలసి కనిపించని కాంతమాయ బ్రహ్మాండం పిండాండంలో కంటున్న కాంతమే దివ్యమై కదిలే మనసు దైవమెరుగ ఆకర్షణ వివేకమాయే దాని వికర్షణ అంశమే అలలాయే ఇష్టాయిష్టాలు సుఖ దుఃఖాలు వివరించే మనసెరుగుదాం అవసరాల బలమెరిగి పాపాల ఫలమెరిగి జీవిద్దాం 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 బ్రహ్మాండంలో అనేక నక్షత్ర రాసులు చావు పుట్టుకలకు లోనైన ప్రాణుల కదలికలన్నీ కాంతతత్వమని తెలిస్తే బ్రహ్మాండంలో అనేక నక్షత్ర రాసులు చావు పుట్టుకలకు లోనైన ప్రాణుల కదలికలన్నీ కాంతతత్వమని తెలిస్తే చావటానికే పుట్టి పెరిగే మానవ జీవితంలో పోరాటానికి మూలం నేను నాది అని తెలిస్తే వస్తువులు కీర్తి ప్రతిష్టలు ఇంద్రియాల మత్తులో జీవితాన్ని నరకం చేసే హరిషడ్వర్గాలు పంచమహాపాతకాలు ఫలించక స్నేహం ప్రేమ కరుణలు పెంపొందుతాయి వెనుకాడక ధైర్యంగా చెబుదా వివేకమే దైవమని వెనుకాడక ధైర్యంగా చెబుదా వివేకమే దైవమని విశ్వమంతా నిండిన ఒకే శక్తి ఖండమండలాకారంలో ఉంది అనంతాకాశం మధ్య భాగమే భగవద్వివేకం విశ్వమంతా నిండిన ఒకే శక్తి ఖండమండలాకారంలో ఉంది అనంతాకాశం మధ్య భాగమే భగవద్వివేకం ఆకర్షణ వికర్షణ స్థితే మనసు అదే మన అనుభూతైన జీవకాంతం భేదం లేని ఈ విశ్వకాంత జీవకాంతములు జడ జీవరాశుల కాపు కాయగా పంచేంద్రియాల ఆకర్షణలో ఇరుక్కున్నాం మనం పరవశంతో బ్రహ్మానందముంద పాడితి నీ సత్యాన్ని పాడితి నీ సత్యాన్ని దైవమా నేను సంతృప్తిని పొందాను
ఓ దైవమా, ఈరోజు నేను సంతృప్తిని పొందాను. దైవమా, నేను సంతృప్తిని పొందాను. ఓ దైవమా, ఈరోజు నేను సంతృప్తిని పొందాను. నిలుచున్నా నడుస్తున్నా నిన్ను తలచి వెతికాను. నిలుచున్నా నడుస్తున్నా నిన్ను తలచి వెతికాను. వెళ్ళాను చాలా చోట్లకి నా ఆలోచన వ్యాపించిన తరువాత. దైవమా, నేను సంతృప్తిని పొందాను. ఓ దైవమా, ఈరోజు నేను సంతృప్తిని పొందాను. బట్టబయలు దృశ్యంగా అందరూ కళ్ళతో చూసినప్పటికీ కనబడకుండా ఉన్నావు నువ్వు అని చెబుతున్నారు. బట్టబయలు దృశ్యంగా అందరూ కళ్ళతో చూసినప్పటికీ కనబడకుండా ఉన్నావు నువ్వు అని చెబుతున్నారు. అర్ధచంద్రాకారం నుంచి పూర్ణచంద్రునిగా మారినట్లు అల్పజ్ఞానాన్ని విస్తరిస్తే తెలుసుకోవచ్చు నిన్ను లోపలే. అర్ధచంద్రాకారం నుంచి పూర్ణచంద్రునిగా మారినట్లు అల్పజ్ఞానాన్ని విస్తరిస్తే తెలుసుకోవచ్చు నిన్ను లోపలే. దైవమా, నేను సంతృప్తిని పొందాను. ఓ దైవమా, ఈరోజు నేను సంతృప్తిని పొందాను. ఉన్న స్థితి బట్టబయలుగాను దాని కదలికలు ఆకాశంగాను దాని నుండే వస్తువులు అన్ని రూపొందినవని తెలుసుకొన్నాను. ఉన్న స్థితి బట్టబయలుగాను దాని కదలికలు ఆకాశంగాను దాని నుండే వస్తువులు అన్ని రూపొందినవని తెలుసుకొన్నాను. శక్తి నడుమ ఒరిపిడి ఏకాంతమని కని విని తెలుసుకొనే గొప్ప వ్యవస్థే మనస్సుగా ఉందని తరువాత తెలుసుకొన్నాను. శక్తి నడుమ ఒరిపిడి ఏకాంతమని కని విని తెలుసుకొనే గొప్ప వ్యవస్థే మనస్సుగా ఉందని తరువాత తెలుసుకొన్నాను. దైవమా, నేను సంతృప్తిని పొందాను. ఓ దైవమా, ఈరోజు నేను సంతృప్తిని పొందాను. బ్రహ్మాండం పెద్దదే కానీ దాని కదలికలను నీ యొక్క శరీరంగా చూస్తున్నాను. బ్రహ్మాండం పెద్దదే కానీ దాని కదలికలను నీ యొక్క శరీరంగా చూస్తున్నాను. దాని కదలికలన్నీ ఆలోచిస్తే పెద్ద వింత ఎవరు ఆడించగలరు. దాని కదలికలన్నీ ఆలోచిస్తే
పెద్ద వింత ఎవరు ఆడించగలరు? నువ్వు తప్ప ఈ బ్రహ్మాండాన్ని. దైవమా నేను సంతృప్తిని పొందాను, ఓ దైవమా ఈరోజు నేను సంతృప్తిని పొందాను. ప్రేమ కరుణగా అఖండ స్థితిలో నీవు ఉన్నావు, నా మనసున వ్యాపించి నీలో లయం చేసుకొన్నావు. ప్రేమ కరుణగా అఖండ స్థితిలో నీవు ఉన్నావు, నా మనసున వ్యాపించి నీలో లయం చేసుకొన్నావు. గత జన్మ పాపాలు తొలగిపోయాయని తెలుసుకున్నాను. గత జన్మ పాపాలు తొలగిపోయాయని తెలుసుకున్నాను. నీ నిజ స్థితిని ఈ ప్రపంచానికి తెలుపుటకు ఉపయోగపడతాను. దైవమా నేను సంతృప్తిని పొందాను, ఓ దైవమా ఈరోజు నేను సంతృప్తిని పొందాను. మేధావులు భావిస్తారు లోకం కొత్తగా మారాలని, ప్రతి ఒక్కరూ అనుకుంటారు అది అనుకూలం కావాలని. మేధావులు భావిస్తారు లోకం కొత్తగా మారాలని, ప్రతి ఒక్కరూ అనుకుంటారు అది అనుకూలం కావాలని. ఒక్కొక్కరిది ఒక్కో లోకం, దాన్ని వారు చేరాలని, తమ భావాలకు సాటిగా లోకరీతి ఉండి తీరాలని. ఎదుటి వారందరూ కూడా తన దారిని అనుసరించాలని ప్రతి ఒక్కరు అనుకుంటే లోకమెలా మారాలి? ఉన్న ఇన్ని విభేదాలతో లోకులెలా బ్రతకాలి? తలకొక్క దారిగా మారితే జనులెలా నడవాలి? లోకులందరికీ ఉన్న శోకమెలా తీరాలి? మేధావులు భావిస్తారు లోకం కొత్తగా మారాలని, ప్రతి ఒక్కరూ అనుకుంటారు అది అనుకూలం కావాలని. ఇంట బయట అందరూ తన మాటకే విలువివ్వాలని, ఇంట బయట అందరూ తన మాటకే విలువివ్వాలని, లోకంలో ఇతరులు తనకే జై కొట్టాలని భావించే వారికి బ్రతుకంతా అలా జరుగదు.
లోకంలో ఇతరులు తనకే జై కొట్టాలని భావించే వారికి బ్రతుకంత అలా జరుగదు. కొంతకాలమలా కుదిరిన కలకాలం కలిసే రాదు. అహంకారమున్న వాళ్లకు కష్టాలెదురవుతాయి. కాలం గడిచే కొద్దీ నష్టాలు తెలిసొస్తాయి. కాలం కలిసి రానందుకు వీరికి తల వంచి ఉన్నవారు కాలం కలిసొచ్చాక ఎదురు తిరుగుతూ ఉంటారు. శాసించాలని తలచిన వారి ప్రళయానికి తల్లడిల్లుతారు. అహంకారులే పరాభవానికి పరితపించి నశిస్తారు. అహంకారులే పరాభవానికి పరితపించి నశిస్తారు. మేధావులు భావిస్తారు లోకం కొత్తగా మారాలని. ప్రతి ఒక్కరూ అనుకుంటారు అది అనుకూలం కావాలని. తమ తప్పును తెలుసుకొని తనను తాను మలచుకొని మనుష్యులతో మసలేవాడు మహనీయుడు తానవుతాడు. తమ తప్పును తెలుసుకొని తనను తాను మలచుకొని మనుష్యులతో మసలేవాడు మహనీయుడు తానవుతాడు. తమ చుట్టూ ఉన్నవారికి స్నేహపాత్రుడవుతుంటాడు. అహంకారం పోయిన మనిషి నిర్మలుడైపోతాడు. వ్యక్తి తాను ముందుగా మారి సంఘాన్ని సరిదిద్దుతాడు. పరస్పరం సహకారంతో మంచితనం పెంచుకుంటాడు. ఇతరులు కూడా సంతోషించే ఆదర్శ జీవి అవుతాడు. నేను నాది అను స్వార్థం పోయి లోకోపకారిగా మారి మనము మనదనే భావంతోటి త్యాగమూర్తి అవుతాడు. తన ఆలోచనలు మాటలతోటి పనులు చేస్తాడు. వాటిలోని లోపాలన్నింటినీ తానే సరిదిద్దుకుంటాడు. తన ఆత్మ పరిశీలనతో పరిశుద్ధుడు అవుతాడు. పరిశుద్ధుడు అవుతాడు. సరిదిద్దిన జీవన విధానం ఆలోచన మార్గంలో జీవనం అతివలకు సముచిత గౌరవం దైవనీతి మార్గంలో జీవనం. సరిదిద్దిన జీవన విధానం ఆలోచన మార్గంలో జీవనం అతివలకు సముచిత గౌరవం దైవనీతి మార్గంలో జీవనం. చిరుప్రాయంలో ఆటలు కర్మఫలతత్వమెరిగించు విద్య
విశ్వకాంత జీవకాంతముల వివరణ. ఆహారం నీరు అందరి హక్కు అని గ్రహించి పలు మతములు పలు దేవతలు కొలిచే అలవాటును మార్చి సత్యమెరిగించు ఒకే ఒక మార్గము. యుద్ధము లేని లోకము, ఆర్థిక సమానత కలిగిన తీరైన న్యాయ వ్యవస్థను నెలకొల్పడానికి కావాలి ఈ ప్రపంచానికి సామూహిక ప్రభుత్వం ఒకటి. కావాలి ఈ ప్రపంచానికి సామూహిక ప్రభుత్వం ఒకటి.